ప్రతి ఓటమి తర్వాత నీ జీవితంలోకి వచ్చే విజయం మరింత మధురంగా ఉంటుంది. జీవితంలో నీ నమ్మకమే బలమైన ఆయుధం. జీవితంలో ఎవరూ చూడకపోయినా, ఇంకెవరూ పట్టించుకోకపోయినా, నీవు చేస్తున్న కృషి నీకు తోడుగా ఉంటుంది. జీవితం నిన్ను కింద పడేస్తుంది, కానీ నువ్వు మళ్ళీ లేచి నిలబడితే అదే గెలుపు. జీవితంలో నువ్వు కన్న కలలు నీ దిశను చూపుతాయి. వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. నిరంతరం ఎదుటివారిని ఒప్పించాలి, మెప్పించాలి అని ప్రయత్నించేవాడు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు. అలా కాకుండా తనని తాను నమ్ముకుని, తన మనసు చెప్పిన మాట విని దానికి అనుగుణంగా ప్రవర్తించేవాడు ఎప్పుడూ కూడా మనశ్శాంతితో జీవిస్తాడు. జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి కష్టం ఒక కొత్త అనుభవమే. నీ జీవితం ఎంత కఠినంగా ఉన్నా సరే, దాన్ని ధైర్యంగా ఎదుర్కో. చీకటి వెలుగులనేవి ఈ ప్రపంచానికి ఎంత సహజమో, కష్ట నష్టాలు, సుఖదుఖాలు అనేవి కూడా నీ జీవితానికి అంతే సహజం. నీ యొక్క ఆత్మవిశ్వాసమే నీ గుర్తింపు. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోకు. నువ్వు చేస్తున్న ప్రయత్నంలో విజయం దొరక్కపోయినా సరే, నువ్వు నీ సాధనను ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు. నీవు చేసే నిరంతర ప్రయత్నమే నీ గొప్పదనం. ప్రతి ఉదయం నీకు ఎన్నో కొత్త అవకాశాలను ఇస్తుంది. వాటిని సాదరంగా ఆహ్వానించు. సరిగ్గా సద్వినియోగం చేసుకో. జీవితంలో నువ్వు కన్న కలలో నిన్ను నిరంతరం నడిపించినట్లయితే, మిగతా పరిస్థితులు నీకు దారిని చూపుతాయి. అందుకే నీ వద్ద ఏమీ లేవని ఆగిపోకు. ఉన్నవాడితో ప్రారంభించు. నిరంతరం నీ కలలను అనుసరించు. అడ్డు వస్తున్న చిన్న చిన్న కష్టాలను అధిగమించు. చివరికి విజయాన్ని సాధించు. ఈరోజు నువ్వు చేసే కృషి రేపటి నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. నిన్ను ఎవరూ నమ్మకపోయినా నీ మనసు నిన్ను నడిపిస్తుంది. నిన్నటి నష్టం రేపటి గెలుపుకు మార్గమవుతుంది. నీ ప్రయత్నం చిన్నదైనా సరే, దానిని నువ్వు మనస్ఫూర్తిగా చేయి. అప్పుడు రేపటి రోజున నీ గెలుపు గొప్పగా ఉంటుంది. నీ జీవితానికి ఒక లక్ష్యం, గమ్యం ఉండడమే కాదు, దాన్ని చేరుకునేందుకు నిరంతర ప్రయాణం కూడా ముఖ్యమే. కలలు కంటూ కూర్చున్నంత మాత్రాన సరిపోదు. దాన్ని చేరుకోవడానికి నేడే నీ ప్రయత్నాన్ని ప్రారంభించాలి. జీవితంలో నీకు ఎంత పెద్ద లక్ష్యాలైతే ఉంటాయో, అప్పుడు నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే పెద్దవిగా ఉంటాయి. జీవితంలో అర్థం పర్థం లేని భయాల్ని విడిచిపెట్టు. ఆత్మవిశ్వాసం తొడికిసలాడేలా నడువు. జీవితంలో నీకు ఎదురయ్యే మనుషులు పాఠాల్ని, గుణపాఠాల్ని నేర్పుతూ ఉంటారు. వాటిని మననం చేసుకుంటూ ముందుకు సాగిపో. ఈరోజు నువ్వు నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలే రేపటి రోజున నీకు బాగా అవసరమవుతాయి. నీ గమ్యం నీకు ఎంత దూరంగా ఉన్నా సరే, నీ అడుగులు మాత్రం అస్సలు ఆగకూడదు. నీ శ్రమే నీకు కవచం. ప్రతి విఫలం ఒక పాఠం. నీ ధైర్యమే నీకు మార్గం చూపుతుంది. నిన్ను ఎగతాళి చేసిన వారికి నీ గెలుపు మౌనంగా సమాధానమిస్తుంది. నుదిటి రాతను, చేతి గీతలను నమ్ముకుంటూ కూర్చోకు. మీనమేషాలు అసలే లెక్క పెట్టుకోకు. వాటన్నిటినీ మార్చగల సత్తా నీ చేతిలోనే ఉందన్న సంగతిని మర్చిపోకు. భయపడకుండా ముందుకు సాగిపో. అప్పుడు భవిష్యత్తు నీకు వంగి సలాం కూరుతుంది. ఈరోజు నువ్వు ప్రయాణిస్తున్న మార్గం ఎంత కఠినంగా ఉన్నా సరే, రేపటి రోజున దాని గమ్యం ఎంతో అందంగా ఉంటుంది. నీ మనస్సు ఎగరాలని కోరుకుంటే భయంతో నీ రెక్కల్ని కట్టేసుకోకు. జీవితం అనేది ఒక యుద్ధం లాంటిది. అందులో నువ్వు ఒక యోధుడివి. ఓ వీరుడా, ధీర హృదయుడా, నువ్వు నీ ప్రయత్నంలో విజయం సాధించేంత వరకు అలసిపోకు, సొలిసిపోకు. ఓటమిని అసలే ఒప్పుకోకు. ఏది ఏమైనా సరే, పోరాటమే నీ ప్రథమ కర్తవ్యం కావాలి. మనకు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య వెనుక ఒక అద్భుతమైన అవకాశం దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోగలిగిన వాడే విజేత అవుతాడు. జీవితంలో నీ కలల్ని ఎవరూ ఆపలేరు. వాటిని నువ్వు ఆపకుండా ఉంటే చాలు. భయం అనేది నీ మనసులోని ఒక నీడ. అది ఏమాత్రం నిజం కాదు. నీ ధైర్యమే నీకు వెలుగు చూపుతుంది. నువ్వు వెళుతున్న దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, వాటిని చూసి ఏమాత్రం ఆగిపోకు. అవి ఏమాత్రం అడ్డంకులు కావు. అవి నీ శక్తికి పరీక్షలు. జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. అందులో ప్రతిరోజు ఒక పాఠమే. నీ మనస్సు ఎంత బలంగా ఉంటే, నీ గెలుపు కూడా అంత దగ్గరగా ఉంటుంది.
జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి సమస్య ఒక పరీక్ష మాత్రమే. అది నీ ధైర్యాన్ని కొలుస్తుంది. నిన్ను నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నిన్ను ఓడించగలిగిన వాడు ఎవడూ లేడు. నీ ప్రయాణం ఎంత కష్టమైనా సరే, నువ్వు నిరంతరం ముందుకు సాగుతూ ఉంటే చాలు. అప్పుడు ఏదో ఒకరోజు నీ గమ్యం నీకు చేరువవుతుంది. నిన్ను అస్తమానం వెనక్కి లాగేది ఈ ప్రపంచం కాదు, నీలో ఉన్న సందేహాలు. నీకు కలిగే ఓటమనేది ఒక మెట్టు, అవే విజయానికి నిన్ను చేర్చే సోపానాలు. నిన్నటి రోజు నువ్వు అనుభవించిన బాధ రేపటి రోజున నీ బలంగా మారుతుంది. శ్రమించే వారిని ఎప్పుడు ఆ దేవుడు వదిలిపెట్టడు. నువ్వు చేసే నిరంతర ప్రయత్నమే ఆరాధన. నీ మార్గం నీ నిర్ణయమే. భయం నీకు శత్రువు, ఆత్మవిశ్వాసం అనేది నీకు ఒక మంచి మిత్రుడు. నీకు తగిలిన ప్రతి గాయం నీ బలానికి గుర్తు. నిన్ను అవహేళన చేసేవారిని, నిన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించే వారిని నీ విజయంతో సమాధానం చెప్పు. జీవితంలో నీకు తగిలే ప్రతి దెబ్బ ఒక బలమైన గుండెను తయారు చేస్తుంది. దృఢమైన బలమైన నమ్మకం నీలో ఉంటే ఈ ప్రపంచమే నీకు నమస్కరిస్తుంది. జీవితం నీకు ఎన్నో అవకాశాలనిస్తుంది, కానీ వాటిని సద్వినియోగం చేసుకోవాల్సింది మాత్రం నువ్వే. ఓసారి ఓడిపోయినంత మాత్రాన అంత అయిపోయినట్టు కాదు. మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు. నువ్వు గెలిచేంత వరకు, ఓ విజేతగా నిలిచేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండు. నీ మనసులో ఒక బలమైన ఆశయం ఉంటే చీకట్లో కూడా నీకు దారి కనబడుతుంది. జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి కష్టం నీలో నిద్రపోతున్న యోధుణ్ణి మేల్కొల్పుతుంది. జీవితంలో చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలనిస్తాయి. జీవితం కఠినంగా మారితే నువ్వు మరింత కఠినంగా మారు. నీ పట్ల నువ్వు ఏమాత్రం జాలి చూపుకోకు. నీ చుట్టూ నలుగురు అంటున్న మాటల్ని అస్సలు వినకు. నీలో ఉన్న ఆ స్వరాన్ని విను, అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీ కళ్ళలోని కలలే నీ జీవితానికి దారి చూపుతాయి. మనసులోని మాటలే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ రోజున నీ స్థితి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే, నీ ప్రయత్నాన్ని పోరాటాన్ని ఏమాత్రం ఆపకు. ఏదైనా కొంతకాలమేనని మర్చిపోకు. నీకు ఎదురయ్యే ప్రతి సవాలు నీలోని శక్తిని నీకు గుర్తు చేస్తుంది. నువ్వు చేసే ఈ ప్రయత్నమే నీ భవిష్యత్తు యొక్క రూపాన్ని మారుస్తుంది. నీలో ఉన్న జ్వాలను వెలిగించు, అది నీ మార్గానికి వెలుగునిస్తుంది. జీవితంలో నువ్వు కన్న కలలు నిజం కావాలంటే మొదట వాటిని నువ్వు నమ్మాలి. విజయాన్ని అందుకోవాలంటే నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టాలి. ఎవరైనా నీకు ఇది సాధ్యం కాదు అంటే, చూడు నేను చేసి చూపిస్తానని చేసి చూపించు. జీవితం అనేది ఒక అందమైన అద్భుతం. దాన్ని నీ చేతులతో అందంగా మలుచుకో. నీ చేతలతో వాటిని నిర్మించు.